నిజం చెప్పాలంటే మన జాబ్ అంటే ఒక మైండ్ సెట్ గేమ్ రామా. ఈ ఫేజ్ లో వర్స్ట్ పార్ట్ రిజెక్షన్లు కాదు, అసలు లైఫ్ లో ఏమైతుందో అర్థం కాక అన్సర్టనిటీ వల్ల ఆగమైతున్నాం అనిపించడం. ఇప్పుడు మనం ఏం చేస్తాం, జాబ్ లకు అప్లై చేస్తాం, రిఫరల్ కోసం మెసేజ్లు చేస్తే వాటికి రిప్లైలు ఉండవు. మన ఇన్బాక్స్ లలో అన్ఫార్చునేట్లీ మెసేజ్లు ఎక్కువ ఉంటాయి. నైట్ ఇంటికి ఫోన్ చేస్తే జాబ్ ఏమైందని అని అడుగుతారు. ట్రై చేస్తున్నా అనేదో చెప్పి కాల్ కట్ చేస్తాం. బట్ ఈ ఫేజ్ లో ఉన్నప్పుడు మనం ఎంత భయపడుతున్నామో ఎంత బాధపడుతున్నామో ఎవరు తెలియదు. రెంట్ ఉంటది, లోన్ ఉంటది, వీసా ప్రెషర్ ఉంటది, పక్కన దోస్తుగాలకు జాబ్లు వస్తుంటాయి. లింక్డ్ఇన్ లో చూస్తే అందరు లైఫ్ మూవ్ అవుతున్నట్టు కనిపిస్తుంది, బట్ మన లైఫ్ ఏమో అన్ని స్టక్ అయిపోయినట్టు ఉంటుంది. బట్ మా ఒకటి గుర్తుపెట్టుకో, ఎవ్రీడే దాట్ వీఆర్ పుట్టింగ్ ఎఫర్ట్ ఇన్, మన గోల్ కి కొంచెం క్లోజ్ అవుతున్నట్టే లెక్క. ఇప్పుడు జాబ్ రావడం లేట్ అవుతుంది అంటే నువ్వు లైఫ్ లో లేట్ ఉన్నట్టు కాదు కదా. అండ్ ఇప్పుడు డే మొత్తం 12 గంటలు ల్యాప్టాప్ ముందర కూర్చొని అసలు ఏం చేస్తున్నామో అర్థం కాకుండా నీ కాన్ఫిడెన్స్ మొత్తం బొడగొట్టుకోవడం జాబ్ అంటే కాదు. దీని ఇప్పుడు ఒక గేమ్ లాగా చూడు. డైలీ ఒక రిపీటబుల్ సిస్టమ్ సెట్ చేసి దాన్ని ఫాలోగా మేబీ 5 సీరియస్ అప్లికేషన్లు, AI తోని మేబీ 50 కోల్డ్ అప్లికేషన్ అండ్ 2 జెన్యూన్ నెట్వర్కింగ్ మెసేజ్లు, ఒక 2 గంటలు సీరియస్ గా ఒక స్కిల్ నేర్చుకోవడం, 1 గంట సేపు ఇంటర్వ్యూ కోసం ప్రిపరేషన్. ఇది అయిపోయినాక ల్యాప్టాప్ బంద్ చేయి, బయట వాక్ కి పో, జిమ్ కి పో, దోస్తుగాలతో మాట్లాడు, కొంచెం సేపు చిల్లుగా, కొంచెం నార్మల్ మనిషిలాగా బతుకు. ఒక 10 ఏళ్ల ముందు ఏం టెన్షన్ లేనప్పుడు ఎట్లయితే ఉంటుండేనో డైలీ కనీసం ఒక 10 నిమిషాలు అట్లా ఉండడానికి ట్రై చేయి. ఎందుకంటే జాబ్ అంటే అనేది మన లైఫ్ లో ఒక ఫేజ్ మాత్రమే. ఇది నీ మొత్తం లైఫ్ ఇంకా లైఫ్ స్టైల్ ని డిఫైన్ చేయాల్సిన అవసరం లేదు. మనం నేర్చుకోవాల్సింది నేర్చుకోవాలి, ప్రయత్నం చేయాల్సింది చేయాలి. అండ్ మనం ఇది కన్సిస్టెంట్ గా చేస్తూ ఉంటే మనకు జాబ్ వచ్చేటప్పుడు వస్తుంది. అండ్ మనం జెన్యూన్ గా కరెక్ట్ గా కష్టపడితే పక్కా జాబ్ వస్తుంది, పక్కా రావాలి. అదే రూల్ కదా. ఈ రోజు ఇప్పుడు రాకపోతే ఏం పర్లేదు, మన ప్రాసెస్ మన సిస్టమ్ రిపీట్ చేసి మళ్ళీ రేపు ట్రై చేద్దాం. బట్ ఈ ప్రాసెస్ లో నిన్ను నువ్వు మర్చిపోయి మొత్తం మెంటల్ హెల్త్ ఖరాబ్ చేసుకుంటున్నట్టయితే స్ట్రాటజీ కొంచెం చేంజ్ చేసుకొని నిన్ను నువ్వు ప్రియారిటైజ్ చేసుకోవాలమ్మా.